విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము 16th మే నుంచి 31st మే వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. దానికన్నా ముందు ఒక చిన్న విన్నపం ఏంటంటే మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి చూసుకొని ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఇంకో విషయం ఏదైనా ఉందా అంటే ప్రత్యేకంగా ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో చంద్ర రాశి ఆధారంగా అయితే ఉండబోతున్నాయి. అంటే మీ పేరు ఆధారంగా మీ జాతకంలో చంద్రుడు ఏదైతే రాశిలో ఉన్నాడో ఆ రాశి ఆధారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అని ఇంకో విషయం ఏంటంటే ఏవైతే పరిహారాలు చెప్పడం జరగబోతుందో పూర్వం ఏవైతే చెప్పామో అవే పరిహారాలు నిరంతరంగా చేస్తూ ఉండడానికి మీరు ప్రయత్నించండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ రాశి ఫలాల లోపల ప్రత్యేకంగా చిన్న మార్పులు కొన్ని జరుగుతుంటుంటాయి. ఎందుకంటే లాస్ట్ టైంలో మనం కొన్ని విషయాలు మనం చెప్పుకోలేకపోయాము. అంటే మనం మే రాశి ఫలాలు అయితే మనం ఎక్కువ తెలుసుకోలేము. కాబట్టి ఈ రాశి ఫలాలు కాస్త క్లుప్తంగా అయితే మీకోసం అయితే ఉండబోతున్నాయి. కానీ మరీ అర్థమయ్యేలా నేనైతే మీకోసం చెప్పడానికి ప్రయత్నించబోతున్నాను. గోచర గ్రహస్థితి గ్రహ గమనాల ఆధారంగానే ఈ రాశి ఫలం నిర్మితం చేయడం జరిగింది. అలాగే దానికన్నా ముందు గ్రహస్థితి ఎలా ఉంది అది చూసుకోవడానికి ప్రయత్నించండి. మేషరాశిలో కనుక మీరు చూసుకున్నట్లయితే బుధదేవుడు ఉండబోతున్నాడు. వృషభ రాశి లోపల దేవుగురు బృహస్పతి ఉండబోతున్నాడు. అదే రకంగా 19th మే రోజున శుక్రుడు కూడా వృషభ రాశి లోపల ప్రవేశించబోతున్నాడు. మీన రాశి లోపల కుజుడు అలాగే రాహు ఉండబోతున్నాడు. కుంభరాశి లోపల కనుక చూసుకున్నట్లయితే మీరు కుంభరాశిలో కూడా శనిదేవుడు ఉండబోతున్నాడు. ఇక రవి చూసుకున్నట్లయితే దేవుగురు బృహస్పతి వెంట వృషభ రాశి లోపల ఉండబోతున్నాడు. కేతు ఆటోమేటిక్ గా కన్యా రాశిలో అయితే ఉండబోతున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మీకోసం రాశి ఫలం నిర్మితం చేయడం జరిగింది. ఇక మీకోసం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. కర్కాటక రాశి వారి కనుక చూసుకున్నట్లయితే 16th మే నుంచి 31st మే వరకు సమయం కనుక చూసుకున్నట్లయితే చాలా బాగుండబోతుంది. కానీ రవి రాశి నుంచి ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక క్షేత్రాల్లో ఏవైతే మీరు సమస్యలు ఎదుర్కొంటున్నారో ఏ సమస్యలు అయితే మీరు చూస్తున్నారో ఆ సమస్య నుంచి బయటపడే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కర్కాటక రాశి వారికి. ఫ్రెండ్షిప్ లోపల కాస్త మోసం జరిగే అవకాశం కర్కాటక రాశి వారికి కనబడుతుంది. మీరు ఎవరి పట్ల అయితే ఎక్కువ ఆశలు అపేక్షలు పెట్టుకున్నారో ఆ ఆశ అపేక్ష భంగం అయ్యే అవకాశం కూడా ఎక్కువగానే ఉండబోతుంది కర్కాటక రాశి వారికి. కార్యక్షేత్రాల లోపల మీరు ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో తప్పకుండా కష్టంతో సాధించండి. కానీ 100% మీ పూర్తి స్ట్రగల్ దానికి అప్పచెప్పండి. 100% మీరు స్ట్రగల్ చేయండి. 19th మే తర్వాత శుక్రుడు రాశి పరివర్తన చేసుకొని ఏకాదశ స్థానంలో లాభాధిపతి ధనాధిపతి ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల కర్కాటక రాశి వారికి ఆర్థిక క్షేత్రాల్లో అయితే ఇబ్బంది అయితే ఉండదు. కార్యక్షేత్రాల్లో ఇబ్బంది అయితే ఇక్కడ కర్కాటక రాశి వారికి తప్పకుండా ఉండి తీరుద్ది. మీ పని చిన్నదని అవ్వవచ్చు పెద్దదని అవ్వచ్చు, ఆ పని గురించి ఎవరికి ఎక్కువ చెప్పకండి. చెప్పినట్లయితే ఆ పని అస్సలు జరగదు. అని ఇంకో పాయింట్ ఏంటంటే కర్కాటక రాశి వారు కాస్త కెరియర్ గురించి ఎక్కువ ఫోకస్ చేయండి. కెరియర్ గురించి ఎక్కువ ఆలోచించండి. సమయం చాలా ముఖ్యమైనది. ఒకసారి సమయం వెళ్ళిపోయినట్లయితే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం అంత తొందరగా అయితే ఉండదు. కాబట్టి సమయాన్ని చూసుకొని దాన్ని కేటాయించుకోండి. దాన్ని మీ అనుసారంగా మార్చుకోవడానికి మీరు ప్రయత్నించండి. కొన్నిసార్లు ఏంటంటే సమయానికి అనుసారంగా మనం మారడానికి కొన్ని స్కిల్స్ మనకు అవసరము. అలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకోండి. అలాంటి స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. అనవసరమైన విషయాల గురించి టెలిఫోన్ ఇంటర్నెట్ సోషల్ మీడియా అలాగే మీ సోషల్ ఫ్రెండ్స్ గురించి ఎక్కువ పట్టించుకోకండి, ఎక్కువ ఆలోచించకండి. మీరు బాగుంటే మిగతా 10 మంది బాగుంటారు. మీరే బాగాలేకపోయినట్లయితే మిగతా 10 మంది మిమ్మల్ని దూరం చేస్తారు. కాబట్టి ముందుగా మీరు బాగుండడానికి ప్రయత్నించండి. వాళ్ళ గురించి ఎక్కువ మీరు ఆలోచించకండి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కెరియర్ పరంగా కాస్త ఫోకస్ ఎక్కువ చేయండి. సమయం చాలా బాగుంది. ఒకవేళ మీరు ఈ సమయాన్ని కనుక సరిగ్గా వాడుకున్నట్లయితే ఇది మీకోసం చాలా అభివృద్ధి కలిగే అవకాశం ఉండబోతుంది. ఏదైనా కొత్తగా పరిశోధన చేయడానికి ప్రయత్నించండి.
సొంతంగా మీకంటూ ఒక గుర్తింపు రావడానికి కొన్ని కొన్ని ఎక్కువ స్ట్రగల్ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు మన వాళ్ళతోటే మనం శత్రుత్వం పెట్టుకోవాల్సి వస్తుంది. అలాంటి సమయం రాబోయే రోజుల్లో కర్కాటక రాశి వారికి అయితే ఉండబోతుంది. ఆరోగ్యపరంగా కర్కాటక రాశి వారికి ఏంటంటే ప్రత్యేకంగా స్కిన్ ఎలర్జీ అయితే ఉండబోతుంది. రెండోది ఏదైనా ఉందా అంటే కాస్త మెంటాలిటీ బుద్ధిని ఎక్కువగా ఉపయోగించాలి. ఏ వ్యక్తి అయితే బుద్ధిని ఎక్కువగా ఉపయోగించుతాడో అలాంటి వ్యక్తి జీవితం లోపల సంతోషంగా ఉండే అవకాశం అయితే ఎక్కువ అయితే ఉండదు. కానీ అవసరానికి బుద్ధి బలం తప్పకుండా ఉండాలి. ఎందుకంటే కొన్ని ధార్మిక క్షేత్రాల లోపల భగవంతుడి దగ్గర బుద్ధి బలం ఎక్కువ పెట్టుకోకూడదు. అక్కడ కేవలం శ్రద్ధని అవసరము. కానీ కార్యక్షేత్రాల లోపల కెరియర్ గురించి ఆలోచించేటప్పుడు బుద్ధి బలం తప్పకుండా కావాలి. కానీ ఈ బుధుడు పైన ప్రత్యేకంగా కర్మస్థానంలో ఉన్న బుధుడు పైన శని మూడో సంబంధం ఉండడం వల్ల మీరు ఏదైతే ఆలోచించుతున్నారో దానికన్నా మీరు ఆలోచించే విధానం ఆలోచించే ఏదైతే మీరు ఉందో ఆ ఆలోచన పూర్వం వేరే వారే ఆలోచించి ఉంటారు. కానీ అలా అవుతుందని మీరు దిగులు పడకండి. ఒకవేళ వాళ్ళు ఆలోచించిన మీరు ఆలోచించిన రెండు ఒక్కటే అయినా మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. మీరు దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయగలుగుతారో చూసుకోండి. ఎందుకంటే బుద్ధి ఒకటైనా వచ్చిన ఆలోచన ఒకటైనా కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత దాని ప్రభావం వేరేగానే ఉంటుంటది. కాబట్టి కర్కాటక రాశి వారు నేను చేస్తున్న పని 10 మంది ఇలాగే చేస్తున్నారు భయపడకండి. భయపడితే మనల్ని 10 మంది ఇంకా తొక్కుస్తారు తప్ప మనల్ని ఎవరు సన్మానించరు. కాబట్టి ఇంకా ఎక్కువ పోరాడండి. తప్పకుండా సమయం చాలా బాగుంది. మీ రహస్యాల గురించి ఎక్కువ ఎవరితోటి చెప్పుకోకండి. మీ హాబీస్ ఏవైతే ఉన్నాయో ఆ హాబీస్ పైన కాస్త పక్కన పెట్టండి. ప్రస్తుత ఈ సమయకాలం లోపల అవసరం ఏదైతే ఉందో ముందు అది తెలుసుకోండి. అవసరం అనుసారంగా కనుక మీరు మారినట్లయితే మీ జీవితం బాగుంటది. కేవలం మన ఆనందం కోసం ఏది పడితే ఎలా పడితే కనుక అలా చేసినట్లయితే తర్వాత మనకి ఏది దక్కదు. కాబట్టి అవసరం అన్నది రకంగా సమయాన్ని చూసుకొని అడుగు ముందుకెళ్ళండి. చాలా బాగుంటది. కర్కాటక రాశి వారికి కుటుంబ పరంగా సమయం అయితే అంత అనుకూలంగా లేదు. కార్యక్షేత్రాల లోపల చిన్న చిన్న తప్పులు తప్పకుండా అవుతుంటాయి. కార్యక్షేత్రాల లోపల అధికారులతో పాటు చిన్న చిన్న ఇబ్బందులు తప్పకుండా ఉంటుంటాయి. అన్ని అదే రకంగా ఏంటంటే డబ్బుకి ఎలాంటి రకమైన లోటు రాబోయే రోజుల్లో కర్కాటక రాశి వారికి అయితే అస్సలు ఉండదు. ఇక్కడ లోటు ఏదైనా ఉందా అంటే మీ బద్ధకాన్ని వదిలేయండి, ముందుకు వెళ్ళండి. సమయం మీకోసం చాలా బాగా అయితే ఉండబోతుంది. బాధపడకండి. నాకే ఎందుకు ఇలా అవుతుందని బాధపడకండి. మీ ప్రయత్నాన్ని 100% మీరు ఫోర్స్ చేయండి. అది తప్పకుండా నెరవేరి తీరుద్ది. ప్రతిరోజు కనకధార స్తోత్రాన్ని 3 మాటలు చదువుకోండి. అలాగే కుదిరినట్లయితే గణపతి స్తోత్రాన్ని ప్రతిరోజు 11 టైమ్స్ చదువుకోండి. బాగుంటారు. శ్రీమాత్రే నమః.